స్పెషల్ ఫోకస్ స్వతంత్రం 75 ఏళ్ల స్వతంత్రం ఆ నెంబర్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బ్రిటిష్ పాలకుల చెర నుంచి భరతమాత దాస్య శృంఖలాలు తెగిపడి నేటికి 75 ఏళ్లవుతోంది. మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువుల వెనక ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలున్నాయి. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం వెనుక ఎందరో పోరాట యోధులు నిప్పు కణికల్లా మారి రగిలించిన విప్లవ జ్వాలలున్నాయి. వాటి ఫలితమే నేటి ఫ్రీడమ్. స్వాతంత్రపు వజ్రోత్సవ వేళ యావత్ భారతావని మురిసిపోతోంది. ఈ అంబరానంటే సంబరంలో నాటి త్యాగధనులను మరొక్కసారి స్మరించుకుందాం. భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు. వజ్రోత్సవ వేళ దేశమంతటా సంబరాలు. మనం జరుపుకుంటున్న ఈ సంబరాల వెనుక ఎందరో మహనీయులు, పోరాట యోధులు, ధిక్కార స్వరాలు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. బ్రిటిష్ నిరంకుశ పాలనపై ఆనాడు వాళ్లు ఎగరేసిన తిరుగుబాటు బావుటానే నేడు త్రివర్ణ పతాకమై రెపరెపలాడుతోంది. వారు చేసిన తిరుగుబాటు, చూపిన పోరాట పటిమతోనే మనమంతా జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసేందుకు కారణమయ్యాయి. ఎందరో త్యాగధనుల రాజీలేని పోరాటం వల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అఖండ భారతావని బ్రిటిష్ పాలకుల చెర నుంచి విముక్తి పొందింది. స్వతంత్ర పోరాటంలో పోయిన ప్రాణాలెన్నో, అర్ధాంతరంగా ముగిసిన జీవితాలెన్నో, జైళ్లలో మగ్గి కుటుంబాలకు దూరమైన వాళ్లెందరో. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 వరకు 90 ఏళ్లపాటు సాగిన ప్రతి తిరుగుబాటు, ప్రతి పోరాటం, ప్రతి ఉద్యమం స్వాతంత్ర్యం అనే గమ్యాన్ని ముద్దాడేదాకా విశ్రమించలేదు. వారి త్యాగ ఫలితమే నేటి మన వజ్రోత్సవ సంబరం. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు ఎలా మొదలైంది? 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమేంటి? 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్రోద్యమానికి కీలక ఘట్టం. అప్పటి వరకు జనం గుండెల్లో రగులుతున్న విప్లవాగ్ని లావాలా బయటకు తన్నుకు వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగిరింది. తెల్లోడి నిరంకుశ పాలనపై బంధువుకు ఎక్కుపెట్టేలా చేసింది. 1857 సిపాయిల తిరుగుబాటు మే 10న మీరట్ నుంచి ప్రారంభమైంది. అంతకుముందు జనవరి నుంచే తిరుగుబాటు మొదలవుతుందనే హెచ్చరికలు కనిపించాయి. 1857 మార్చి 29న బారక్పూర్లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండే అనే సిపాయి కొత్త రకం ఎన్ఫీల్డ్ తుపాకీలను ఉపయోగించేందుకు నిరాకరించి తిరుగుబాటు చేశాడు. ఓ బ్రిటిష్ అధికారిని కూడా చంపేశాడు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని ఏప్రిల్ 8న ఉరితీసింది. మంగళ్ పాండేని ఉరి తీశాక ఏప్రిల్ 24న 3వ అశ్విక దళానికి చెందిన 85 మంది సిపాయిలు కొత్త ఎన్ఫీల్డ్ తుపాకీలు ఉపయోగించేందుకు నిరాకరించారు. దాంతో బ్రిటిష్ అధికారులు 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. మే 9న భారత సిపాయిలకు యూనిఫామ్ తొలగించి బేడీలు వేసి అవమానించారు. ఈ ఘటనతో ఇతర దళాల్లో ఉన్న భారతీయ సిపాయిలు మే 10న తిరుగుబాటు బావుటా ఎగరేశారు. బ్రిటిష్ అధికారులను చంపి వారి ఇళ్లను తగలబెట్టారు. తమ సహచరులను విడిపించుకున్నారు. దీంతో తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది. భారత సిపాయిలు ఢిల్లీని పూర్తిగా ఆక్రమించుకున్నాక తిరుగుబాటు అతి వేగంగా ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. అయోధ్య, కాన్పూర్లోని సిపాయిలు తిరుగుబాటు చేశారు. మధ్య భారతంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఝాన్సీ కోటపై దాడి చేసి కోశాగారాన్ని, ఆయుధాగారాన్ని వశపరుచుకున్నారు. భారత సిపాయిలు అనేక మంది బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీంతో సర్ హ్యూరోస్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం
ఝాన్సీ రాజ్యంపై దాడి చేసింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి వీరోచితంగా పోరాడి నేలకొరిగారు. తిరుగుబాటులో ఆవిడకు సహకరించిన తాంతియా తోపే గ్వాలియర్ పారిపోయి గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. చివరికి బ్రిటిష్ వారికి పట్టుబడడంతో 1859 ఏప్రిల్ 19న తాంతియా తోపేను ఉరితీయడంతో తిరుగుబాటు ముగిసింది. అయితే ఆ కాలంలో సరైన సమాచార వ్యవస్థ, అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేకపోవడం భారత సిపాయిలకు శాపంగా మారింది. దీనికి తోడు దేశంలోని వివిధ సంస్థానాల రాజులు కూడా తిరుగుబాటుకు సహకరించలేదు. దీంతో స్వాతంత్ర్యమనే గమ్యాన్ని ముద్దాడకుండానే సిపాయిల తిరుగుబాటు మధ్యలోనే ముగిసిపోయింది. అప్పుడే అంతా సహకరించి సవ్యంగా జరిగి ఉంటే 1947లో భారత్కు సిద్ధించిన స్వాతంత్ర్యం అంతకు 90 ఏళ్ల ముందే, అంటే 1860కి ముందే సిపాయిల తిరుగుబాటుతోనే వచ్చుండేది. సిపాయిల తిరుగుబాటు తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించింది. మళ్లీ తమకు వ్యతిరేకంగా అలాంటి ఉద్యమం రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్కువ కాలం దాన్ని కొనసాగించలేకపోయారు. సంవత్సరాలు గడిచే కొద్దీ కొత్త సమరయోధులు పుట్టుకొచ్చారు. బ్రిటిష్ నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించారు. జనంలో స్వాతంత్ర కాంక్షను రగిలించి పోరాటం వైపు నడిపించారు. 1857 తిరుగుబాటు స్ఫూర్తితో మొదలైన జాతీయోద్యమం తెల్లదొరల గుండెల్లో కల్లోలం రేపిన సమరయోధులు, సామాన్య ప్రజల్లో ఉద్యమ జ్వాల రగిల్చిన విప్లవ వీరులు. సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా అణచివేసింది. మళ్లీ భారతీయులెవరూ తమకు ఎదురు తిరగకుండా దమనకాండను కొనసాగించింది. తిరుగుబాటు చేసే ధైర్యమే కాదు, దాని గురించి ఆలోచించే అవకాశం సైతం లేకుండా క్రూరంగా వ్యవహరించారు బ్రిటిష్ అధికారులు. అలాంటి రోజుల్లోనూ కొందరు మహానుభావులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జనంలో విప్లవాగ్నిని రగిలించారు. ఇందులో లాల్, బాల్, పాల్ త్రయం చేసిన కృషి, పోరాటం ఎన్నటికీ మరువలేనిది. జాతీయోద్యమ కాలంలో లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ప్రధాన పాత్రధారులై కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ జ్వాలను దేశవ్యాప్తం చేశారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో మళ్లీ అంతెత్తున సాగిన పోరాటమే బెంగాల్ విభజనోద్యమం. దీనినే వందేమాతర ఉద్యమం అని కూడా పిలుస్తారు. గాంధీ రాకకు ముందు అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ కీలక నేతలుగా అవతరించారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైంది. ఇందులో ఎక్కువ పాత్ర లజపతిరాయ్దే. ఆ తర్వాత చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవని నినదించారు లాలా లజపతిరాయ్. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నిరసనగా పంజాబ్ అంతటా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అప్పుడు జరిగిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. ఓవైపు భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం అణచివేతలు కొనసాగుతున్న సమయంలోనే భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. సామాన్య ప్రజల్ని ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకు వినాయక చవితి ఉత్సవాలను మొదలుపెట్టారు. 1893వ సంవత్సరంలో వీధుల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆ వేదిక నుంచి సాయంత్రం వేళల్లో సమైక్య స్ఫూర్తిని నింపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లదొరల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూనే స్వతంత్ర కాంక్షను రగిలించేవారు. ఇదే తర్వాత జాతీయోద్యమం తీవ్రతరమయ్యేందుకు దోహదపడింది.
అఖిల భారత కాంగ్రెస్లోని మితవాద రాజకీయాలపై నమ్మకం కోల్పోయి బయటకు వచ్చేశారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి జనంలో విప్లవ జ్వాలను రగిలించారు. ఆయనిచ్చిన నినాదం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొంది ఎంతో మందిని జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసింది. 1916లో హోం రూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ గ్రామ గ్రామాన తిరిగారు తిలక్. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడి జాతీయోద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన మరో గొప్ప నాయకుడు బిపిన్ చంద్రపాల్. స్వరాజ్యం ఒకడిస్తే తీసుకునేది కాదని, త్యాగంతో తపనతో ఒడిసి పట్టాలని చెప్పిన మహనీయుడు అతను. వందే మాతరం ఉద్యమ స్ఫూర్తిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. వందే మాతరం పత్రికను ప్రారంభించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. తన ప్రసంగాలతో జనంలో విప్లవాగ్నిని రగిలించారు బిపిన్ చంద్రపాల్. స్వతంత్ర పోరాటంలో భాగంగా పలుమార్లు జైలు శిక్షను సైతం అనుభవించారు. 1921లో గాంధీజీతో విభేదించి అతివాదులతో కలిసి చివరి శ్వాస దాకా స్వతంత్రం కోసమే పోరాడిన ధీరుడు బిపిన్ చంద్రపాల్. భారత జాతీయోద్యమాన్ని దేశవ్యాప్తం చేయడంలో లాల్, బాల్, పాల్ త్రయం చేసిన కృషి ఎంతో ఉంది. సామాన్య జనంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేశారు. ఆ తర్వాత గాంధీజీ రాకతో జాతీయోద్యమం రూపు మారిపోయింది. భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన జాతీయోద్యమంలోకి ఎంటర్ అయ్యాక పోరాటం మరింత ఉధృతమై అఖండ భారతావనికి వ్యాప్తి చెందింది. మహాత్ముని పిలుపునందుకొని కోట్లాది మంది భారతీయులు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీతో పాటు మరెందరో మహానుభావులు భరతమాత సంకెళ్లు తెంచేందుకు పోరు దారిలో నడిచారు. విప్లవాగ్నిని రగిలించారు. చిరకాల స్వప్నమైన స్వాతంత్రాన్ని సాధించారు. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన గాంధీ. సామాన్యుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన గాంధీజీ నినాదాలు. భారత స్వాతంత్రోద్యమంలోకి గాంధీజీ ప్రవేశించే నాటికే దేశంలో స్వాతంత్ర్య పోరాటం పరిధి పెరుగుతూ వస్తోంది. అప్పటికే కొందరు నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. జనాన్ని చైతన్యం చేస్తున్నారు. 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత గాంధీ జాతీయోద్యమాన్ని మలుపు తిప్పారు. దేశంలో అప్పటి వరకు ఒకలా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బ్రిటిష్ పాలకులకు కొరుకుడు పడని అహింసోద్యమంతో స్వాతంత్ర్య సంగ్రామాన్ని పరుగులెత్తించారు గాంధీజీ. జాతీయోద్యమం చివరి దశలో అఖిల భారత కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో ఉద్యమించింది. సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు మహాత్ముడు పిలుపునిచ్చారు. గాంధీ పిలుపునందుకుని ఎందరో తమ ఆస్తిపాస్తులను, ఉద్యోగాలను వదులుకుని దేశమాత స్వేచ్ఛ కోసం స్వాతంత్రోద్యమంలోకి దూకారు. అలుపెరగని పోరాటం చేశారు. అహింసా మార్గంలో దేశం మొత్తాన్ని ఏకం చేయడంలో గాంధీ సక్సెస్ అయ్యారు. ఓవైపు గాంధీజీ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం కొనసాగిస్తుంటే, మరోవైపు సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటంతోనే తెల్లదొరలను దేశం నుంచి తరిమికొట్టొచ్చని నమ్మారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వాళ్లను దెబ్బతీసేందుకు మంచి అవకాశం దొరికిందని భావించారు. రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించి భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, స్వతంత్ర పోరాటంలో ఉన్న యువతరాన్ని కూడగట్టి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. నాకు మీ రక్తాన్నివ్వండి, మీకు నేను స్వాతంత్ర్యాన్నిస్తాను అని చెప్పిన నేతాజీ మాటలు ఇప్పటికీ దేశంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మరోవైపు గాంధీజీకి తోడుగా భారత జాతీయ కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తూ దేశంలో స్వాతంత్రోద్యమ జ్వాల చల్లారకుండా రగిలించిన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ.
చిన్నతనంలోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితులై గాంధీ పిలుపునిచ్చిన ఉద్యమాలను ఉధృతం చేశారు. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో కాంగ్రెస్ మహాసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం రగిలేలా చేశారు. స్వాతంత్ర్య పోరాటంలోకి జనం వచ్చేలా కృషి చేశారు. నెహ్రూతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర పోషించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితులై పోరాటంలో భాగమయ్యారు. గాంధీజీకి కుడి భుజంగా వ్యవహరిస్తూనే ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1928లో బార్డోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతం చేశారు. ఇది దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే విప్లవ మార్గంలో బ్రిటిష్ పాలకులపై పులిలా గర్జించాడు భగత్ సింగ్. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడై జాతి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జలియన్ వాలాబాగ్ ఊచకోతను కళ్లారా చూసిన భగత్ సింగ్కు రక్తం మరిగిపోయింది. ఆ తర్వాత యంగ్ రెవల్యూషనరీ మూవ్మెంట్లో చేరి బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక చర్యలకు మద్దతిచ్చాడు. నేటి పార్లమెంట్ భవనంలో ఉన్న నాటి కౌన్సిల్ హౌస్పై బాంబు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించాడు భగత్ సింగ్. స్వాతంత్ర్య సమర యోధుడు లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారిని కాల్చి చంపేందుకు సహచరులతో కలిసి పథకం వేశారు భగత్ సింగ్. అయితే అతనికి బదులు పొరపాటున జేపీ శాండర్స్ అనే అధికారిని చంపారు. ఈ హత్య వెనుక భగత్ సింగ్ హస్తం ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ సహచరులు సుఖ్దేవ్, రాజ్గురులతో కలిపి ఉరిశిక్ష విధించింది. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంభం ఎక్కి చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడాడు భగత్ సింగ్. అతని మరణం దేశంలో ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచింది. వాళ్లందరినీ జాతీయోద్యమంలోకి దూకేలా చేసింది. స్వతంత్రం కోసం జరుగుతున్న పోరాటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన వంతు పాత్ర పోషించారు. దళితుల సామాజిక, రాజకీయ హక్కులతో పాటు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. స్వాతంత్ర్యం సిద్ధించాక దశ దిశలేని దేశానికి స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేద్కర్. రాజ్యాంగానికి ఓ రూపు తెచ్చి స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర భారత్గా మలిచిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఎందరో త్యాగధనుల ఆకాంక్ష, కోట్లాది భారతీయుల స్వప్నమే నేటి స్వతంత్ర భారత్. అలాంటి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాదు, తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది భారత్. మనకు తెలిసిన వాళ్లే కాదు, మనకు తెలియని స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరులు మరెందరో ఉన్నారు. కానీ చరిత్ర వాళ్ళను ఎప్పటికీ మర్చిపోదు. జాతీయోద్యమంలో వాళ్ల ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. నేటి తరానికి తెలియని నాటి సమరయోధుల పోరాటాలను, త్యాగాలను మరోసారి అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది 10 టీవీ. 75వ స్వాతంత్రపు వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని 75 రోజుల పాటు రోజుకొకరు చెప్పున ఆనాటి సమరయోధులను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. 75 ఏళ్ల భారత స్వతంత్రానికి కారణమైన సమరయోధులకు 10 టీవీ సగర్వంగా సమర్పిస్తున్న నివాళి ఇది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.